అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్ తెనాలి. మన ఛానల్లో వచ్చే ఏ కంటెంట్ కైనా సరే నేను ఆధారాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లెక్కలు చెప్తారు. ఆయన ఆధారాలు చూపిస్తారా అని చెప్పేసి అడుగుదాం. ఇప్పుడు ఆయన మాట్లాడిన పాయింట్స్‌కి తర్వాత నేను మాట్లాడే పాయింట్స్‌కి ఆర్‌బీఐ రిపోర్ట్స్ సహా చూపిస్తా. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తా కావాలంటే. ఈయన ఏ లెక్కలు బేస్ చేసుకొని చెప్తున్నాడో జిఎస్డిపి పెరిగిపోయింది, గ్రోత్ రేట్లు పెరిగిపోయినాయి, అసలు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ధనికులు అయిపోయారు, P4లో వేరే వాళ్ళు ఇచ్చే బదులు వీళ్ళే వాళ్ళకి ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయారు అన్నట్టుగా మన చంద్రబాబు నాయుడు గారు కర్ర తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒకసారి చూడండి ఆయన ఏం చెప్తున్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 3 ఏళ్లు మీరు ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. బ్రాడ్ గా అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్, జీవీఏ, జిఎస్డిపి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇవన్నీ వర్కౌట్ చేస్తే 22-23 2,19,917. అదే మరిగా ఇక్కడికి వచ్చినప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13.53% పెరిగింది. 23-24 2,37,956 8.20% పెరిగింది. 24-25 2,66,240 11.8% పెరిగింది. ఈసారి వచ్చే కొద్దిగా మీరు చూస్తే నెక్స్ట్ ఇయర్ కి ఇప్పటికీ 11.89% పెరిగింది. నెక్స్ట్ ఇయర్ కి 16.81% పెరుగుతుంది. 3,11,004 రూపాయలు. దానికి కూడా క్లియర్ గా అగ్రికల్చర్ 16.47% పెరుగుతుంది. 6,02,708 రూపాయలు. నెక్స్ట్ ఇయర్ కి పెరిగేది ఇప్పుడే చెప్తున్నారు మన మాస్టర్ గారు. నెక్స్ట్ ఇయర్ కి పెరిగిద్దంట, అది ఇప్పుడే చెప్తున్నారు. అసలు ఇప్పుడున్న వాళ్ళకి తికానం లేదు స్వామి అంటే అసలు ఏ రంగంలో ఎట్లా పెరిగిందని చెప్తున్నారో అర్థం కావట్లా. మిర్చి రైతులకి న్యాయం చేశారా, ధాన్యం రైతులకు న్యాయం చేశారా, ఆక్వా ధరలు కూడా పడిపోయాయి. ఆక్వా ధరలు కూడా పంపారు. నేను ఫారిన్కి ఎక్స్పోర్ట్ చేస్తా అని చెప్పేసి చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. ఏ రకంగా ఆయన వెళ్ళేమో ధాన్యం సీజ్ ద షిప్ అన్నాడు. సీజ్ ద షిప్ అంటే ధాన్యం ధరలన్నీ పడిపోయినాయి. నిజం కాదని చెప్పమానండి. మిర్చి ధరలకి మేము కేంద్రం నుంచి మేము మద్దతు ధర ప్రకటించాం అని చెప్పేసి చెప్తున్నారు. గతంలో 25,000 27,000 మినిమంలో 22,000 ఎవరికి కూడా తక్కువ రాలేదు. 2023 నుంచి 2024 వరకు కూడా అంత తక్కువ రాకపోతే ఇప్పుడు వీళ్ళు 11,500 మద్దతు ధర కేంద్రం నుంచి ప్రకటించి మేము విజయం సాధించేసాం అని చెప్పేసి చెప్తారు పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ గారు, కేంద్ర మంత్రి కూడా ఆయన. 11,500 ఇచ్చేసి మేము ఏదో బాగు చేసామని చెప్పేసి చెప్తారంటే ఆ 11,500 కూడా ఇవ్వట్లా. ఇండస్ట్రియల్ గ్రోత్ పెరిగిపోయింది, సర్వీస్ ఏ ఇండస్ట్రియల్ గ్రోత్ పెరిగింది, దేనికి పెరిగింది? ప్రజల దగ్గర కూడా ఎవరి దగ్గర కూడా డబ్బులు లేక అల్లాడిపోతుంటే, చేతుల్లో పనులు లేక అల్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా మీరేం చెప్తున్నారు? సర్వీస్ గ్రోత్ పెరిగిందంట, ఇండస్ట్రీ గ్రోత్ పెరిగిందంట, అగ్రికల్చర్ గ్రోత్ పెరిగిందంట. ఏ రకంగా పెరుగుతుంది? ఎందులో పెరుగుతుంది? ఇక పలానా చోట్ల వీళ్ళకి ఇంత మేము గిట్టుబాటు ధర ఎంత ఇచ్చాము, వాళ్ళకి ఇంత ఆదాయం వచ్చింది చెప్పండి. అవి బయటికి తీసుకొచ్చి ఇండస్ట్రీస్ లో కూడా మేము ఈ పాలసీస్ ఇచ్చాము, లేకపోతే వాళ్ళకి ఇంత ఇది జరిగింది, జిఎస్టీ కలెక్షన్స్, ఇండస్ట్రీస్ ఉన్నారు కదా, జిఎస్టీ కలెక్షన్స్ ఇంత పెరిగినాయి, అందుకని చెప్పేసి వాళ్ళకి ఆదాయం పెరిగింది, అక్కడ పనిచేసే వాళ్ళకి ఆదాయం పెరిగింది అని చెప్పేసి చెప్పండి. ఇంకేం చెప్తున్నారు? అసలు వీడికి ప్రూఫ్ ఏంటి, వీడికి ఎవిడెన్స్ ఏంటి, దీనికి సోర్స్ ఏంటి? నేను చూపిస్తా. ఇప్పుడు ఆర్బీఐ రిపోర్ట్ నేను చూపిస్తా మన చంద్రబాబు నాయుడు గారిది అయిపోతే. ఈ ఇండస్ట్రీ 17.32% పెట్టుకున్నాం, 3,99,358. సర్వీస్ సెక్టర్ 16.2% పెట్టుకున్నాం, 7,17,714. నెక్స్ట్ ఇయర్ జిఎస్డిపి 18,65,704, 17.11%. ఈ ఇయర్ జిఎస్డిపి 15,73,062 రూపాయలు. అంటే 2 లక్షల కోట్లు ఇది పెరిగే పరిస్థితి. 16, 18 దగ్గర 2.6 పెరిగే పరిస్థితి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు 24-25 ఇక్కడ మీకు ఒక ఐడియా కోసం ఇది కూడా మీరు చూస్తే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్, జీవీఏ. ఇది మనం మామూలుగా జిఎస్టిపిని ఎక్కువ చేసుకుంటాం, జీవీఏ ఇంకో ఫార్ములా కనెక్ట్ చేస్తాం కాబట్టి పర్ క్యాపిటల్ ఇవన్నీ కూడా మనం జిఎస్టిపి మీద బేస్ చేసుకుని మనం వర్కౌట్ చేసుకుంటాం. జీవీఏ కూడా అక్కడ కూడా పెట్టుకుంటాం. ఓవరాల్ గా దీని మీద పోతాం. మీకు ఏమైనా అర్థమైతే నాకు చెప్పండి. ఆ పెద్ద మనిషి మాట్లాడే ఒక్కదానికి జిఎస్టీ కలెక్షన్స్ రిపోర్ట్స్ చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి తీసుకోండి. చంద్రబాబు నాయుడు వచ్చిన దగ్గర నుంచి కూడా జిఎస్టీ కలెక్షన్స్ పడిపోయినాయి. ఒక అక్టోబర్లో కానీ వైన్ షాప్లు ఇచ్చారు, అప్పుడు పెరిగింది జిఎస్టీ కలెక్షన్స్. ఇప్పటి వరకు కూడా జిఎస్టీ కలెక్షన్స్ అన్ని పడిపోయినాయి. నా జిఎస్టీ నేను నెక్స్ట్ ఇయర్ కింద టార్గెట్ పెట్టుకున్నా, మైనస్లోనే ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ. కావాలంటే ఇక్కడ నేను పెడుతున్నాను కదా, ఆ రిపోర్ట్ చూడండి. ఆ రిపోర్ట్స్ మీకు దొరుకుతాయి, జిఎస్టీ కలెక్షన్స్ రిపోర్ట్స్ మీకు దొరుకుతాయి ఆన్లైన్లో, సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్స్లో.
ఈ మనిషి పెద్ద మనిషి ఏం చెప్తాడు, సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి టైంలో ఏదో పడిపోయింది, ఏదో ఇదైపోయిందని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 2017లో ఎంత ఉంది, 2018, 19లో ఎంత ఉంది, 2020లో ఎంత ఉంది అని చెప్పేసి స్టేట్ వైజ్ జిఎస్టిపి రిపోర్ట్స్ అనమాట, స్టేట్ వైజ్. ఓకేనా, ఇక్కడ మనకి 2021లో ఎంత ఉంది, 2022లో ఎంత ఉంది, అది క్లియర్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంత ఉంది, 2019లో చంద్రబాబు నాయుడు దిగిపోయే టైంకి 9 లక్షల కోట్ల 25, సారీ రిపీట్, ఇక్కడ చూడండి 9.25 లక్షల కోట్లు ఉంది. ఓకేనా, సరే 9.3 లక్షల కోట్లు వేసుకోండి. ఓకేనా, తర్వాత 2021 దానిలోకి ఎంత ఉంది, పెరిగింది ఇంకా. ఓకేనా, ఇంకొక 50,000 జిఎస్డిపి పెరిగింది, తగ్గలేదు ఎక్కడ. తర్వాత 2022 వచ్చేసరికి అది అమాంతంగా 2% పెరిగిపోయింది, 2% పెరిగింది. ఓకేనా, అంటే దానికి ఉన్నదానికి ఇక్కడ 9 ఉంటే అక్కడ 11 అయింది. నేను ఆ లెక్క ప్రకారం చెప్తున్నా. 2022, 2023 సంబంధించి మళ్ళీ ఇక్కడ ఇంకో 2 పెరిగింది. ఓకేనా, అంటే ఇక్కడ 11 లక్షలు ఉన్నది, ఇక్కడ 13 లక్షలు అయింది. నెక్స్ట్ 2023, 2024 సంబంధించి 14.39 లక్షల కోట్లకి వెళ్ళింది, 14.39 లక్షల కోట్లకి వెళ్ళింది స్వామి. ఓకేనా, జగన్మోహన్ రెడ్డి ఏం పాడు చేయాలి, ఇంకా మీరు ఇచ్చిన దానికి ఇంకా డబుల్ చేసే ఇచ్చాడు. ఇప్పుడు 2024-25కి ఆర్బీఐ ఇంకా రిపోర్ట్ రిలీజ్ చేయలేదు, కానీ మన చంద్రబాబు నాయుడు గారు కాకమ్మ లెక్కలు చెప్తున్నారు, అందరూ నమ్మాలని చెప్పేసి. నేను ఈ రిపోర్ట్ చూపించా కదా, ఇది ఆర్బీఐ వెబ్సైట్, మీకు ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ లింక్ తీసుకొని దేనికి సంబంధించి, ఏ వెబ్సైట్ లోనికి సంబంధించి చెప్తున్నారు ఆయన, దేనికి సంబంధించిన డేటా ఇది, ఎవరు ఇచ్చారు డేటా మీకు, ఎవరు సర్వే చేసి ఇచ్చారు? కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఏమైనా సర్వే చేసి ఇచ్చిందా? స్టేట్ గవర్నమెంట్ అవి చెప్పండి. అవి కూడా ఉండవు. ఆర్బీఐ రిపోర్ట్లు ఉండవు, కాగ్ రిపోర్ట్లు ఉండవు, నీతి ఆయోగ్ రిపోర్ట్లు ఉండవు, పార్లమెంట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవి సంబంధించి అదని చెప్పేసి చెప్పరు. పెరిగిపోయింది, రాష్ట్రం శ్రీమంతులు అయిపోయారు, సంపదలు అయిపోయారు, వావ్ అమేజింగ్ జింగ్ అన్నట్టు. అది మీరేమనుకుంటున్నారో నాకైతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.